టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు, సోదరుడు మాజీ శాసనసభ్యులు కొడంగల్ ఉన్న నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా సోదరుడు మరియు మాజీ శాసనసభ్యులు మేము ఇదే విధంగా మీడియా సమావేశం పెట్టి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి అందరం కూడా మాట్లాడడం జరిగింది. గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశానుసారం మహబూబ్ నగర్ జిల్లాలో, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున సభలు పెట్టి ప్రజలను చైతన్యవంతం చేసి కేసీఆర్ గారు ఏ విధంగా పాలమూరు రంగారెడ్డి పథకాన్ని ముందుకు తీసుకుపోయి దాదాపు 90% పనులు పూర్తి చేస్తే ఈ 2 సంవత్సరాల కాలం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేటాయించకుండా, ఒక గంప మట్టి కూడా తీయకుండా ఏ విధంగా దాన్ని పడావు పడేసింది అనే ఉద్దేశం చేత ప్రజలందరికీ తెలియాలంటే మనం ఎక్కడ స్టార్ట్ చేయాలా? 3 ఉమ్మడి జిల్లాలు, అదేవిధంగా 3 ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఇప్పుడు వికారాబాద్ రంగారెడ్డి జిల్లా తీసుకుంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వికారాబాదు, ముఖ్యంగా రంగారెడ్డి ప్రాంతాలు, ఇవి అయిపోయిన తర్వాత మండలాలలో కూడా మీటింగ్ పెట్టి గ్రామాలలో కూడా కరపత్రాలు పంచి వాల్ పెయింటింగ్స్ రాయించి అక్కడ కూడా అవసరమైతే ఒక్కరోజు దీక్షలు పెట్టి ప్రజలందరినీ కూడా చైతన్యపరచాలా. పాలమూరు రంగారెడ్డిని ఏ విధంగా పక్కకు పడేసింది అనేటటువంటిది తెలియజేయాలనేటటువంటి ఉద్దేశం చేత మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు వికారాబాద్ జిల్లాలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాము. మనం రాయండి, రేపటి నుంచి ఆ బుక్లకి కూడా మా భాషలో రాయండి అని చెప్తాం. మరి అట్లాంటి భాష మాట్లాడి కేసీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు చెప్పడం, కేటీఆర్ గారిని కేసీఆర్ గారు ఖాళీ బోటికి సరిపోగానే కేసీఆర్ గురించి మాట్లాడతాం, కేటీఆర్ గారి గురించి మాట్లాడతాం. కేటీఆర్ గారు ఉద్యమం చేసిండు, జైలుకి వెళ్ళిండు, 10 సంవత్సరాలు మంత్రి చేసి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే మొదటి స్థానాన్ని తీసుకొచ్చినాడు. అట్లాంటి కేటీఆర్ అని పట్టుకొని తిరుగుతాం. పనులు చేయగాక ఇదంగా ఆనందం చెప్తున్నాడు. కొడంగల్లో తీసుకుపోతున్నాడు. కొడంగల్లో కూడా అన్ని పొజిషన్లకి పరిమితమైనవి. కొడంగల్ నారాయణపేట ఎత్తిపోత పథకం జూరాలకి తెస్తానని చెప్పి దీన్ని పక్కన పెట్టిండు. 4,000 కోట్లు బడ్జెట్ ఇచ్చిండు, టెండర్లు పిలిచిండు, కమిషన్లు తీసుకుని పక్కన పడేసారు. పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక పొజిషన్ ఇస్తే మళ్ళీ పంచాయతీ ఎన్నికలప్పుడు మక్తలో 2వ పొజిషన్ వేసింటారు. ఇంతవరకు 2 సార్లు భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. ఇంతవరకు తగ్గడం మట్టి తీయని కొడంగల్ నారాయణపేట ఇంతకుముందు కాలేజీలు, మెడికల్ కాలేజ్ అంటుండే, ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్, ఇక్కడ అగ్రికల్చర్ కాలేజ్ తీసుకుపోయినా చెప్తున్నారు. వికారాబాద్ నుంచి అన్ని జీవోలకే పరిమితమైనది. ఒక్కటి కూడా కొడంగల్ ఇంతవరకు స్టార్ట్ కాలేదు. మాటల రేవంత్ రెడ్డి గారు, చేతల రేవంత్ రెడ్డి గారు పుట్టి చేతలకి మాటలకే ఉన్నాడు. ఒక్క పని కూడా ఇంతవరకు స్టార్ట్ చేయలేడు. ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నాం, పోరాటం చేస్తాం. 2 సంవత్సరాలు ప్రభుత్వానికి కేసీఆర్ గారు టైం ఇచ్చాడు. టైం ఇచ్చిన తర్వాతనే ఈరోజు పాలమూరు రంగారెడ్డి కంప్లీట్గా 27,000 కోట్లు ఖర్చు పెట్టి 27,000 ఎకరాల ల్యాండ్ చేసి 5 రిజర్వాయర్లు కంప్లీట్ చేసి మోటార్ ఫిట్ చేసిన ప్రాజెక్ట్ ఎందుకు పక్కన పెట్టామని చెప్పి కేసీఆర్ గారు ప్రశ్నిస్తే, కాబట్టి దాన్ని కంప్లీట్ చేసే వరకు తెలంగాణ ప్రభుత్వం మెడల్ వంచి పోరాటం చేస్తాం. గ్రామానికి తీసుకెళ్తాం, మండల స్థాయిలో మీటింగ్ పెడతాం, ప్రజలను, రైతులను అవగాహన కల్పిస్తాం. తప్పకుండా పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేసి 12 నుంచి 14 లక్షల ఎకరాలకు సాగునీరు రావచ్చు ఉంది. దాంట్లో నాకు కొడంగల్ ఒకదానికి కేసీఆర్ గారు గతంలో రివ్యూ పెడితే 150,000 ఎకరాల కొడంగల్ ప్రాంతానికి సాగునీరు వస్తుంది. అదేవిధంగా పరిగి ప్రాంతానికి 1,00,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. ఈ విధంగా ఇంత మంచి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకుండా పక్కన పెట్టేసి అడిగితే కేసులు, ప్రశ్నిస్తే కేసులు పెడతాడు, బూతులు తిడతాడు. ఇట్లాంటి కార్యక్రమాలు ముందు
ఇట్లాంటి బూతులు తిరిగితే ఎవరు సహించవు, తీవ్ర పరిణామాలు ఉంటాయి. ప్రభుత్వాలు కూడా హెచ్చరిస్తున్నాం. మరొకసారి కేసీఆర్ గారిని కేటీఆర్ చెప్తే గుడ్డు దిగలు పెట్టుకొని ముఖ్యమంత్రి గారు మాట్లాడాలని